రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వాళ్ళు ధర్నాలు చేస్తుంటే ఈయన ఏజ్ పెంచుతున్నాడు. ఏజ్ పెంచితేంది ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమౌంట్ 12,000 కోట్లు వాళ్ళకి బకాయిలు చెల్లించాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళ 3 సంవత్సరాలు ఏజ్ పెంచుతున్నాడు. దానివల్ల నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి రిటైర్మెంట్ చాలా మంది కావాల్సింది. రిటైర్మెంట్ కావాలి, వాళ్ళ ప్లేస్లో ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేయాల్సిన అవసరం పరిస్థితిలో ఈయన మరి ఏజ్ పెంచుతా అనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఎవరు చెప్పారు? ఆయన ఈ 2 సంవత్సరాల వరకు నేను ఎట్లయినా సీఎం ఉంటా, వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి కొంచెం ఏజ్ పెంచితే నేను తప్పించుకోవచ్చు అనే ప్రయత్నంలో భాగంగా ఏజ్ పెంచిరు అని మాకు అనిపిస్తుంది. దయచేసి ఒకవేళ ఏజ్ పెంచుతుందంటే రాష్ట్రంలో పరిస్థితులు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా. ఇప్పటికే మీకు ఏదైతే ఆలోచన ఉందో, మీకు ఎవరు చెప్పారు ఏజ్ పెంచాలనే ఆలోచన, దయచేసి అది ఇమీడియట్గా తగ్గించండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 61 నుంచి 58 వరకు తీసుకురావాలని చెప్పి ఏమంటే మళ్ళీ ఏజ్ పెంచుతామని అనడం అది చాలా తప్పు. సో ఇట్లా ఏజ్ పెంచితే నోటిఫికేషన్ కూడా వేసే అవకాశం ఉండదు. నోటిఫికేషన్ డెఫినెట్గా నోటిఫికేషన్ ఎట్లా ఇస్తారు? ఇప్పుడు రిటైర్మెంట్ చాలా మంది ఇప్పుడు ఇయర్లో రిటైర్మెంట్ కావాల్సిన వాళ్ళు మళ్ళీ ఇంకా ముందరకు పోతారు. వాళ్ళుగా రిటైర్మెంట్ ఏడ్ అవుతారు. వాళ్ళు రిటైర్మెంట్ కాదు, నోటిఫికేషన్ కూడా రావు. ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీలపై కమిటీలు, దానిపై కమిటీలు ఇప్పటివరకు అదే దిక్కులేదు. మళ్ళీ నువ్వు రిటైర్మెంట్ ఏజ్ పెంచి మొత్తానికి రేవంత్ రెడ్డి గారు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ ఏజ్ పెంచుతా అనే ఆలోచన తోటి ఆయన ఉన్నాడు అని అనిపిస్తుంది.